భాగ్యనగరం తరహాలో నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ లో 11వ తేదీ అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గణేష్ ఘాట్ లో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. నిమజ్జనం రోజు ఏర్పాట్లు సజావుగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ వినాయక చవితి ప్రారంభమై 5వ రోజు. ఆ 11వ తేదీ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం అంతా కూడా వాడవాడలా పెట్టినటువంటి ఆ గణేశుడి విగ్రహాలు సామూహిక నిమజ్జనం నెల్లూరు గ్రామదేవత ఇరువేళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో అంగరంగ వైభవంగా గత 3 ఏళ్లుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అటు వినాయక చవితి రోజు ఇళ్లలో పెట్టుకున్న విగ్రహాలు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న విగ్రహాలు నిమజ్జనం చేసుకునేదానికి, అదేవిధంగా ఈరోజు మూడో రోజు కూడా కొంతమంది నిమజ్జనం చేస్తారు కాబట్టి వారి కోసం ఈరోజు కూడా ఏర్పాట్లు. అంతిమంగా 11వ తారీఖున నెల్లూరు నగరంలో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభతో నెల్లూరు నగరంలో వాడవాడల ఒక్క నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే అటు కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి విగ్రహాలు కూడా భారీ విగ్రహాలు ఈ యొక్క ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో నిమజ్జనానికి వస్తూ ఉంటాయి. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నగర కార్పొరేషన్, అదేవిధంగా అటు పోలీస్ శాఖ, అదేవిధంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ, అదేవిధంగా ఏదైతే అన్ని శాఖలతో కలిపి సమస్తంగా ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏ సూచనలు అయితే చెప్పిందో ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటించడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 11వ తారీఖున జరిగే సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఆ యొక్క సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం భాగ్యనగర్ తరహాలో, హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతుంది. ఆ యొక్క నిమజ్జనం సాయంకాలం 5 గంటల నుంచే అనేక రకాల కార్యక్రమాలని గణేష్ ఘాట్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలని నగర కార్పొరేషన్ వారికి అందివ్వటం జరిగింది. మేమందరం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన రూరల్ ఎమ్మెల్యే గారు ముందుగా వచ్చి ఈ కార్యక్రమాలందరినీ అధికారులందరినీ సమావేశపరిచి వాళ్ళకి సగ ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరి చేత కూడా ఏమేం కావాలో గణేష్ నిమజ్జనానికి ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా మన ప్రభుత్వ శాఖలను అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళు చేసే పనులు మరవలేంది. అంతేకాకుండా కార్పొరేషన్ కమిషనర్ గారికి, పోలీస్ శాఖకి, తర్వాత విద్యుత్ శాఖకి, నీటిపారుదల శాఖకి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అంతేకాకుండా మంత్రివర్యులు నారాయణ గారికి, మంత్రివర్యులు రామనారాయణ గారికి, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు 11వ తేదీ గంగాహారతి ఉంటుంది. చాలా అట్టహాసంగా ప్రారంభిస్తారు. దాన్ని అందరూ కూడా కనుల విందుగా ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ చూసి సంతోషించాల్సి కోరుతున్నాము. ఇంత చక్కగా ఏర్పాట్లు చేసిన మన శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ఉత్సవ సమితి వారి విజ్ఞప్తి ముందుగా ఇచ్చిన పిలుపు మేరకు 5వ రోజు 11వ తారీఖు నాడు స్వర్ణలింగేశ్వర దేవస్థానం వద్ద ప్రతిష్ఠించబడినటువంటి వినాయకుని ఊరేగింపుతో ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజాప్రతినిధులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు. కాబట్టి భక్తులందరూ వేలాదిగా తరలి రావాలని, ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఊరేగింపుగా వచ్చి నిమజ్జనం తర్వాత
పెద్ద ఎత్తున గంగాహారతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంగాహారతిలో పాల్గొని వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి పుణ్య జలాల్ని మన చల్లించుకోవడం ద్వారా పుణ్యాత్మం కావడము, ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దాని తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్దలు ఇచ్చే ప్రవచనాలు, అధికారులు, పాలనాధికారులు, రాజ్యాధికారులు ఇచ్చేటటువంటి ప్రవచనాలు విని అందరూ కూడా గణేశుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా గత సంవత్సరం గత 2 ఏళ్ళుగా ఏదైతే జరుగుతున్నాయో ఇక్కడ ఏర్పాట్లు, దాన్ని మించిన ఏర్పాట్లు చేసే విధంగా గౌరవ రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని మాకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పరిచినందుకు వారికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎండోమెంట్ శాఖ ద్వారా నెల్లూరు జిల్లాలోని ప్రముఖ 14 దేవాలయాల నుంచి ప్రసాదాలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతమైనకి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల వారికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి మరొక భాగ్యనగర్ గణేష్ ఉత్సవ నిమజ్జనోత్సవ కార్యక్రమం లాగా